హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హుమైరాస్ వరల్డ్ అండి. ఈరోజు క్విక్గా అయిపోయే ఒక స్నాక్ ఐటమ్ అయితే చేసుకుందామండి. జస్ట్ 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్ తినాలి అని అనిపించినప్పుడు నేనైతే స్నాక్ రికమెండ్ చేస్తాను. క్విక్గా 10 మినిట్స్లో అయిపోతుంది. చీజీ బ్రెడ్, ఒక చిన్న క్యాప్సికమ్, చిన్న టొమాటో, కొంచెం స్ప్రింగ్ ఆనియన్ లేకపోతే కొత్తిమీర ఏదైనా ఒకటి చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. టొమాటోలో వాటర్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలండి. నేనైతే స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను, కొత్తిమీరను తీసుకోవచ్చండి, యూస్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్, టొమాటో, బాయిల్ చేసిన కార్న్, కెచప్, చీజ్ అండి. 2 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకొని కెచప్ అయితే అప్లై చేసుకోవాలండి. 1 సైడ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కొన్ని క్యాప్సికమ్ పీసెస్ అయితే పెట్టుకోవాలి బ్రెడ్ పైన. కొన్ని టొమాటోస్, బాయిల్ చేసుకున్న కార్న్, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. చీజ్, లాస్ట్లో చీజ్ అయితే బాగా వేసుకుంటే చీజీ ఎఫెక్ట్ అయితే బాగా వస్తుందండి, చీజీగా అయితే ఉంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం బటర్ అయితే వేసుకోవాలండి. బటర్ వేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ అయితే వేసుకోవాలి. ఒక 5 మినిట్స్లోనే బ్రెడ్స్ అయితే సాఫ్ట్ అయిపోతాయండి. కింద క్రంచీగా అయితే ఉంటుంది. చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత తీసేయాలి. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. అంతే, మన చీజీ బ్రెడ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చీజీగా కూడా ఉంటుంది, క్విక్గా కూడా అయిపోతుందండి 10 మినిట్స్లో. చూసారా, చీజీగా క్రీమీగా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. జస్ట్ 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.